ఇండస్ట్రీకి వస్తే చాలా కష్టాలు ఉంటాయి. సో అలా మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఏమైనా కష్టాలు పడ్డారు? డెఫినెట్గా అమ్మా. అప్పట్లో నేను డాన్సర్గా ఇండస్ట్రీకి ఫస్ట్ పరిచయం ఏర్పడినా, దాని ముందు చిన్న ఆర్టిస్ట్గా ఒక సీరియల్, ఒక సినిమా చేయడం చెన్నైలో జరిగింది. తర్వాత చాలా గ్యాప్ తర్వాత మేము హైదరాబాద్కి వచ్చాము. అప్పుడు 96 అమ్మ. నిజంగానే మెడ్రాస్ మాస్టర్లు 100 మంది గ్రూప్ చేస్తే మేము 2 లేదా 4 వర్క్ చేసేవాళ్ళం. అప్పుడు సుమారు 400 మంది డాన్సర్లు ఉన్నా 400 మందిలో 4కి వర్క్ అంటే మీదంతా ఖాళీగా ఉన్నట్టే కదా. అందులో నేను ఒకరిని ఖాళీగా ఉండే వ్యక్తుల్లో. అయినా రోజు రోజుకి దినాభివృద్ధి, మా టాలెంట్తో మేము కష్టపడి మేము మంచి డాన్సర్లం నిరూపించుకొని డాన్సర్లు అయ్యామమ్మ. మాలో ఎంతోమంది ఇవాళ బెస్ట్ స్థాయికి డ్యాన్స్ మాస్టర్లుగా ఉన్నారు. మా తర్వాత వచ్చిన జనరేషను పాన్ ఇండియా కొరియోగ్రాఫర్గా ఉన్నారు. అది మాకు చాలా గౌరవం. ఎందుకంటే ముక్కురాజు గారు మా యూనియన్ స్థాపించారు. అక్కడ ఇవాళ ఆ స్థాయికి వెళ్ళడం ప్రిస్టేజ్ విషయం. చాలా సంతోషం. మేము ఎంత సంతోషపడుతున్నామంటే దానికి అంతే లేదమ్మా. మీకు శేఖర్ మాస్టర్కి రిలేషన్ ఏంటి సార్? నిజంగా శేఖర్ గారిని నేను గౌరవంగా ఎందుకు సంబోధిస్తున్నానంటే ఆయన నెంబర్ 1 కొరియోగ్రాఫర్. ఆయన ఫస్ట్ ఇండస్ట్రీకి రావడానికి కారణం ముక్కురాజు మాస్టర్. తను ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి ముక్కురాజు గారి దగ్గర పరిచయం చేస్తే చాలా చిన్న పిల్లవాడు, కానీ డ్యాన్స్ మాత్రం ఉత్తికే ఆరేస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో మాకు చాలా ఆనందమైంది. అలాంటి డాన్సర్ మా యూనియన్కి వస్తే మాకు చాలా పేరు వస్తుంది. ఎందుకంటే డాన్సర్లు మమ్మల్ని మెడ్రాస్లో వాడేది లేదు. ఆయనతో పాటు శేఖరు, సత్య ఒకే రోజు ఇండస్ట్రీకి వచ్చారు, వర్క్ నేర్చుకున్నారమ్మా. ఎందుకో చిన్న పొరపాట్లు వాళ్ళు రాకేష్ మాస్టర్ ద్వారా సపరేట్గా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు, వర్క్ చేశారు. అతనితో పాటు నేను చాలా సాంగుల గ్రూప్ ఆడాను. ఇంతవరకే నేను చాలా సినిమాల్లో కూడా చెప్పాను. ఒక్క 3 సాంగులు అయితే అల్టిమేట్ గ్రూప్ నేను పక్కన ఆడేవాళ్ళం. కట్ చేసి ఆయన పెద్ద కొరియోగ్రాఫర్ అయిన తర్వాత నా మీద అభిమానంతో నూతిలో కప్పులు అనే సినిమాకి పిలిపించి ఒక సాంగ్ రాజేంద్ర ప్రసాద్ గారితో చేయించారమ్మా. ఆ సాంగ్ నేను చెప్పకూడదు, బ్రహ్మాండమైన కొరియోగ్రఫీ, చాలా బాగా చేశాడు. నాకు బెస్ట్ 10 సాంగ్స్లో అదొక సాంగ్ అంటే అసయోక్తులు కాదు, అంటే అంత గొప్పగా ఉంది ఆ సాంగ్ అమ్మ. అట్లా మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎక్కడ కనిపించినా డార్లింగ్ అంటాడు, హాయ్ అంటాడు, నమస్తే అంటాడు. ఏదైనా ఆదరాబాదరాలు ఏదైనా ఉంటే మేము సమస్యలు మాట్లాడుకుంటాం, దాన్ని తీర్మానం ఏమో చేసుకుంటాం. అట్లా మంచి వ్యక్తి అమ్మ శేఖరు. ఆయన నిండు నూరేళ్ళు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.